UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఏదైతే ముంబై హీరోయిన్ కేసు ఏదైతే బయటకు వచ్చిందో రోజు రోజుకి మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు ఒక గవర్నమెంట్ అధికారి అప్రూవర్గా మారారని మన వార్తల్లో వింటున్నాం. సో ఈ కేసు ఎంత దాకా వెళ్ళింది, ఇంకెవరెవరు ఉన్నారు సార్ ఈ కేసు మీద? అంటే కేసులో అంటే రాష్ట్రం మొత్తం మీద సంచలనం కలిగించినటువంటి ఈ కేసు చాలామంది పెద్దలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటిది మనం వింటున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లోని ఇదంతా జరిగిందనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి విషయం. అయితే చాలామంది అనుకున్నది ఏంటంటే ఆవిడొచ్చి 15 రోజులు 20 రోజుల క్రితం వచ్చి అన్ని విషయాలు చెప్పినా ఇంతవరకు ఏంటి జరగలేదు చర్య దీని మీద అనేటువంటిది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సందర్భంలో కింద స్థాయి ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు ఉన్నారో వాళ్ళ మీద వేటుపడటంతో ఇది మొదలైంది చర్య అనేటువంటిది. సో ఒక సిఐ స్థాయి అధికారి, ఇంకో డిఎస్పీ స్థాయి అధికారి ఎవరు ఉన్నారు, వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అనేటువంటిది చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే దాంట్లో ఒక అధికారి, పోలీస్ అధికారి అప్రూవర్గా మారి కంప్లీట్గా అందరి పేర్లు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద అతను అప్రూవర్గా మారి చెప్పడం కంప్లీట్గా వివరంగా చెప్పారు అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నారు. అయితే దాన్ని ఆధారంగా చేసుకొని అతని యొక్క స్టేట్మెంట్ తోటి దీనంతటికీ సూత్రధారి ఎవరైతే ఉన్నారో కుక్కల విద్యాసాగర్ అనేటువంటి అతని మీద లేటెస్ట్గా 11 సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇతన్ని పావుగా వాడి కుక్కల విద్యాసాగర్ అనేటువంటి అతన్ని ఒక తప్పుడు కేసు పెట్టి ఈ కథ అంతా నడిపించినట్టుగా మనకు తెలిసింది. కథనాలు మనం చూసాం, స్వయంగా ఆవిడే చెప్పింది. తర్వాత నిన్న వచ్చి మళ్ళీ మిగిలినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా తను రిటర్న్గా కంప్లైంట్ చేసింది అనేటువంటిది కూడా మనం సీతారామాంజనేయుల మీద, తర్వాత వచ్చి విశాల్ గున్ని మీద, తర్వాత మాజీ విజయవాడ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాణా మీద, వీళ్ళ ముగ్గురు మీద కూడా నమోదు అంటే కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుందన్నారు. సో దానికి లింక్గా కుక్కల విద్యాసాగర్ మీద ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అతన్ని అదుపులోకి తీసుకొని గనక విచారిస్తే ఖచ్చితంగా దీని వెనకాల ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ మధ్య క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి ఒక మార్పు ఏంటంటే మనందరం కూడా సంతోషించదగ్గ మార్పు. నిందితుడిగా ఉన్నటువంటి వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒక ఆశ చూపిస్తున్నారు. నువ్వు గనక అప్రూవర్గా మారితే నీకు శిక్ష తగ్గిస్తాం, బెయిల్ వెంటనే వస్తుందనేటువంటిది విచారణ అధికారులు చెప్పడంతో చాలామంది అలా మారినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దస్తగిరి, లిక్కర్ స్కామ్లో ఒకళ్ళిద్దరూ అప్రూవర్గా మారినటువంటి సందర్భం, అలాగే అనేకమైనటువంటి కేసుల్లో అలా మారుతున్నారు. అలాగే దీంట్లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ మారటంతో ఏంటంటే చేసిన వాళ్ళు కాబట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఒకసారి అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తిగా పాలు నీళ్ళకి నీళ్లు ఇదేటువంటి అవకాశం ఉంది. ఆవిడ కావాల్సినటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ తీసుకొచ్చి సమర్పించినట్టుగా మనం చూసాం. అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ముఖ్యంగా ఐపీఎస్లు అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పోలీస్ వ్యవస్థ అనేటువంటి ఒక పేరు ఉండేది. చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్, ఎలాంటి కేసెస్ అయినా చేస్తారని భారతదేశ వ్యాప్తంగా పేరుండేటువంటి వ్యవస్థని గత 5 సంవత్సరాలు ఇలాంటి చిల్లర పంచాయతీల కోసం వాడినటువంటి పద్ధతి, దాంట్లో మంచి రెప్యుటేషన్ సీనియర్ పర్సన్స్ అయినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఇదే సీతారామాంజనేయుల విషయం కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్యాక్షనిజం అనేటువంటిది నా కంటికి కనపడకూడదు గుంటూరు జిల్లాలో అంటే గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరినీ తీసుకొచ్చి డార్మెంటరీ అని ఒకటి పెట్టి దాంట్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి 3rd డిగ్రీ అందరినీ ఫ్యాక్షనిజం అనేది లేకుండా చేశాడు. అలాంటి వ్యక్తి ఇవాళ ఇలాంటి చిల్లర కేసుల్లో ఇరుక్కోవటం అనేటువంటిది చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆ వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టించారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కానీ ప్రతి పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే చట్టం ముందుకు వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి
వాళ్ళకి తగినటువంటి శిక్ష విధించాలి అనేటువంటిది ప్రతి వాళ్ళు కోరుకుంటున్నటువంటి విషయం. ఆ విషయంలో మొదటి అడుగు పడ్డది అనేటువంటిది మనం భావించవచ్చు. ఎందుకంటే అధికారం మారే వరకు అమ్మాయి బయటికి కూడా రాలేదు. అన్ని రకాల హింసలు ఇది చేసింది. ఇంకా కూడా కేవలం అమ్మాయిని అక్కడికి తీసుకురావడమే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి అరాచకాలు చేశారనేటువంటిది కూడా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది రీసెంట్గా చేసినటువంటి. అవన్నీ కూడా బయటకు వస్తే ఇంకెన్ని దారుణాలు వస్తాయో తెలియటం లేదు. ఇలాగ బయటపడ్డటువంటి కేసు ఇది ఒకటే. చాలామంది పోలీస్ ఆఫీసర్స్ నాకు తెలిసినటువంటి వాళ్ళు, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 4 కోట్లు 5 కోట్ల రూపాయలు విల్లాస్ కూడా రాయించుకున్నారు కొంతమందిని బెదిరించి అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఉంది. పేర్లు అనవసరం, అవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి. ఒక కేసులోనే 4-5 కోట్ల రూపాయలు విల్లా రాయించుకున్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఇలాంటివి ఎన్ని వందల కేసులు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎంత భ్రష్టు పట్టిపోయింది పోలీస్ వ్యవస్థ అనేటువంటిది దీన్ని బట్టి తెలుస్తోంది. కానీ ఆ ప్రక్షాళన అనేటువంటిది ఎక్కడి నుంచో ఒకక్కడి నుంచి మొదలవ్వాలి కాబట్టి ఇక్కడి నుంచి మొదలైంది. రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా కదలికి వస్తుంది అంటున్నారు. నిన్నే చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసినట్టున్నారు ఈ కేసుల మీదను, హోమ్ మినిస్టర్ దీనికి సంబంధించి. సత్వరమైన న్యాయం జరగాలనేటువంటిది మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.